హనుమాన్ మూవీ ఓటీటీలోకి జీ5లోకి మార్చి 8న రాబోతుందని వార్తలు అయితే ఉన్నాయి. అయితే స్ట్రీమింగ్ విషయంలో ఈ మూవీ ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. హనుమాన్ మూవీ థియేటర్కల్ రన్ ఇంకా కొనసాగుతుంది. ఈ మూవీకి చాలా చోట్ల ఇంకా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ముందుగా ప్రకటిస్తే వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మూవీ టీం భావిస్తుంది. అందుకే ముందస్తుగా పెద్దగా ప్రచారం హడావిడి లేకుండా ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే మార్చి 8వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్ కు రావడం దాదాపు ఖాయమే అయినా అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇందులో భాగంగానే ఈ మూవీని మార్చి 8న ఓటీటీలోకి సడన్ గా తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా ఒక రోజు ముందు స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంటుంది. మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఇప్పుడు గామి అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ సెన్సార్ పూర్తయినట్లు మూవీ టీం అయితే ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీలో కనిపించిన కంటెంట్ కి డెఫినెట్ గా UBA సర్టిఫికేట్ వస్తుందని చాలా మంది ఊహించవచ్చు. కానీ ఊహించిన విధంగా ఈ మూవీకి సెన్సార్ యూనిట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఈ మూవీ పెద్దలు మాత్రమే చూసే కంటెంట్ తో వస్తుందని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. మరి ఇంతలా ఏ సర్టిఫికేట్ రావడానికి ఈ మూవీకి కారణం ఏంటా అనేది తెలుసుకోవాలంటే ఈ మార్చి 8 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఇండియా మోస్ట్ అవాయిడెడ్ మూవీస్ లో వార్ 2 కూడా ఒకటి. అయితే ఈ మూవీ నుండి అయితే ఇప్పుడు ఒక సాలిడ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ మార్చి 7 నుంచి వార్ 2లో రుతిక్ పై సన్నివేశాలు మేకర్స్ జపాన్ లో ప్లాన్ చేశారట. జపాన్ లోని సావోలిన్ టెంపుల్ దగ్గర రుతిక్ ఎంట్రీ సీన్ ను తెరకెక్కిస్తున్నారట. అలాగే ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే తాను ఈ మూవీలో ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతారని తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సెన్సేషన్ మల్టీస్టార్ విషయంలో వచ్చిన టాక్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.